నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సెకీ వ్యవహారం గురించి నిన్న ప్రెస్ మీట్ పెట్టి పలు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. దీనిపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, సెకీ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇన్ని రోజులు రాని జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న బయటకు వచ్చి మీడియా సమావేశం చేసి సెకీ వ్యవహారం అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే జరిగింది, ఇందులో థర్డ్ పార్టీ అదానీ వ్యవహారం మాకు తెలియదు అన్నట్టుగా కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? మేడం, అతను చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ చెప్పినా కానీ అబద్ధం దాచి పెడతాడు, నిజంలో కొంత చెప్పి నేను అమాయకుని అంటారు. అవును, ఏదైతే సంస్థ ఉందో, సెకీ అనే సంస్థ ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఇన్స్టిట్యూటే, మేము ఒప్పుకుంటాం. అది ఏం చేస్తుందంటే కొన వాళ్ళకి అమ్మే వాళ్ళకి మధ్య మీడియేటర్గా వర్క్ చేస్తుంది, అంతే మాత్రమే. అంతేగాని వీళ్ళు కొనమని చెప్పి బలవంతం చేయరు. సో ఎప్పుడు సెకీ నుంచి సెక్రటరేట్ ఎప్పుడు వెళ్ళింది అంటే అఫీషియల్గా అదానీ వాళ్ళ ఎంప్లాయీస్ కాదు, అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని 2 సార్లు మీట్ అయిన తర్వాత ఒక 1 వీక్ కొంత గ్యాప్తో సెకీ నుంచి వీళ్ళకి లెటర్ వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ క్లారిటీగా చెప్తుంది, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ తప్పు కూడా ఉంది, మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా గవర్నమెంట్ ఆఫీషియల్స్ బయటపడతారని చెప్పి బయటకు వచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. అయితే రెండోసారి కలిసిన తర్వాత ఎంత ఇవ్వాలని చర్చలు జరిగిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ముందుకు వచ్చింది. ఏది సెకీతో మేము ఇంత రేటు కొంటామని చెప్పి ముందుకు వచ్చి చరిత్రలో ఎన్నడూ చూడ విధంగా ఆల్మోస్ట్ 12 వాట్స్కి ముందుకు వచ్చింది కొనటానికి. మరి నిన్న చూసినట్లయితే ఆయన మేము కారు చౌకగా ₹2.49 మేము విద్యుత్ను కొనుగోలు చేశాం, అంటే దాదాపు 1.10 లక్షల కోట్ల ఆదా చేశాము మేము 25 సంవత్సరాలకు కానీ అని అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఇతను నేను చాలా తక్కువ కొన్నాను అన్నాడు. దేంతో కంపేర్ చేసుకుంటున్నాడు? అతను దేంతో చాలా తెలివిగా చేస్తారు జగన్మోహన్ రెడ్డి యాడ్ చేసినా కానీ. ఎలా కంపేర్ చేస్తారమ్మా? 3-4 సంవత్సరాల క్రితం ఎంతైతే పవర్ రేట్స్ ఉన్నాయో ఆ రేట్స్కి ఇప్పుడు రేట్స్ కంపేర్ చేసి చెప్తే ఎలా కుదిరిద్ది? అవునా కదా? ఎప్పుడో నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక కాల్ చేసుకోవడానికి 1 నిమిషానికి ₹10 ఛార్జ్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. అవునా? ఇప్పుడు ఎంత పడుతుంది? 1 నిమిషానికి ఒక 30 పైసో 60 పైసో పడుతుంది అనుకో. సో అప్పటి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాను, నేను ఇంత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి డబ్బులు సేవ్ చేస్తున్నా అని చెప్పి డబ్బా కొట్టుకున్నాడు. ఇది కొంప తీసినా కంపారిజన్ అంతే కదా. నువ్వు ఇప్పుడు కరెంటు కొంటున్నావు అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ రేట్స్ ఏమున్నాయి అని దాంతో కంపేర్ చేయాలి. మన పక్కన గుజరాత్ ఎంత పెట్టుకుంది? 1.9 పైసెస్కే కొంది. ₹1.90 గుజరాత్ వాళ్ళు పక్క ఏదైతే ఉందో అదే సెకీ దగ్గర, అదే అదానీ దగ్గర కూడా కొన్నారు. మరి అదే రేటుకి నువ్వు కొనొచ్చు కదా. ఇద్దరు ఆల్మోస్ట్ 1 month 2 months తేడాతోనే అగ్రిమెంట్లకు ఎంటర్ అయింది. మీరు ఎందుకు అంత కొనకుండా అంతకంటే ఎక్కువ 40-50 పైసలకి ఎక్కువ కొన్నారు? అంటే అవినీతి జరిగిందనే కదా. ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ రేట్లు కంపేర్ చేయకుండా ఎప్పుడు 3 years బ్యాక్ 4 years బ్యాక్ ఉన్న మార్కెట్ రేట్లు ఎందుకు కంపేర్ చేస్తున్నారు? అదొకటి. రెండోది, సరే నీకు ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? జమ్మూ కాశ్మీర్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, లేదంటే తమిళనాడు కానీ అది ₹2.60 కొంటే నువ్వు ₹2.49 కొన్నావు. అంటే ఆల్మోస్ట్ డిఫరెన్స్ అది ఉంది. 11 పైసలు 12 పైసలు డిఫరెన్స్ ఉంది. నువ్వు 7,000 ఆల్మోస్ట్ 12 మెగా సంథింగ్ నువ్వు కొన్నావంటే నువ్వు అంటే ఆల్మోస్ట్ 80% పవర్ వాళ్ళు జనరేట్ చేసే 80% పవర్ నువ్వు కొన్నావు. అప్పుడు ఇంకా నీకు ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి? ఇది ఆయన చెప్పినట్టు చరిత్రలోని ఇలాంటి పెద్ద అగ్రిమెంట్ ఎక్కడ జరగలేదమ్మా. అంటే అంత పెద్ద అగ్రిమెంట్ నీకు జరిగినప్పుడు గుజరాత్లో 1.9 రూపీస్ కంటే ₹1.90 కరెంట్ వచ్చిందంటే నీకు అంతకంటే ఎక్కువ కొన్నావు కాబట్టి నీకు ఇంకా ఎంత రావాలి? నువ్వు కరెక్ట్గా బార్గెన్ చేస్తే 1.6కో 1.75 వచ్చేది. నువ్వు ఎందుకు బార్గెన్ చెప్పావు? ఎందుకంటే నువ్వు కమిషన్ తీసుకోవటానికి నా డబ్బులు నాకు వస్తున్నాయి కదా, ప్రజల మీద ఎంత భారం పడితే నాకెందుకు, వాళ్ళు సాగు వాళ్ళు చస్తారు అని చెప్పి నువ్వు అదానితో కుమ్మకే నువ్వు డబ్బులు తీసుకున్నావు. సార్, మీరు అన్నట్టుగా అంటే ఈ సెకీ ప్రతిపాదనలు చేసి 2 సంవత్సరాలు అవుతున్నా ఏ రాష్ట్రం కూడా ముందుకు రాలేదు. కానీ ఈ సెప్టెంబర్ 16 ఏదైతే ఉందో ఒక్క రోజులోనే వచ్చి ఆ లేఖను స్వీకరించి ఆమోదం తెలపడాన్ని మనం ఎలా చూడాలి? అది అసలు గ్యాప్ కూడా లేదమ్మా. ఎందుకంటే మీరు చూస్తే ఈయన కలిసి వెళ్ళిపోయి 2 సార్లు కలిసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్ కుదిరిన తర్వాత అప్పుడు ఏం చేశారు? అదానీ గారు సెకీ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మేము బయ్యర్ను కూడా మేమే తీసుకొస్తున్నాం. యాక్చువల్ బయ్యర్ వాళ్ళు తీసుకురావాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు ఇవ్వన్నట్టే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీకి ఇస్తే వాళ్ళు బయ్యర్లకు చెప్తారుగా, అన్ని స్టేట్లకు ఇన్ఫార్మ్ చేస్తారు కదా, వాళ్ళు అవసరమే తీసుకుంటారుగా. నీకు అవసరం లేకపోయినా నువ్వు వాళ్ళ దగ్గర వెళ్ళి కొందాం అనుకున్నావు. ఎందుకు?
అదానితో నీకు కుంభకు జరిగింది కాబట్టి అదానికి క్లారిటీగా చెప్పాడంటే ఏమని, సెగికి ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ కొనడానికి ముందుకు వస్తుంది, ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ బిల్లు అంటే అప్పుడు వాళ్ళు ఇష్యూ చేశారు, అప్పుడు ఇతను ముందుకు వచ్చాడు అంటే ఎంత డబ్బులు మారు ఉంటాయి అంటే చూడండి. కలిసి వెళ్ళిన తర్వాత ఒప్పందాలు అన్ని జరిగిన సెగి లెటర్ రాసిన మరుసటి రోజే, ఆ రోజు రాత్రి అంట వాళ్ళ అప్పుడే మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో అర్ధరాత్రి వాళ్ళ బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి పంపించి సైన్ పెట్టమన్నాడంట. అతను తెలివి ఏం చేశాడు, ఓహో ఇది రేపొద్దున నాకు ఇరుక్కుంటది, మా జగన్ మామూలుడు కాదు, ఇతను ఇలాంటి చాలా మంది ఇరికిచ్చా నాకు, లేదయ్యా ఇది క్యాబినెట్ పెట్టుకోండి నాకు జైలు అని చెప్పి ఆయన తిరస్కరించి పంపించాడు. సరే నువ్వు ఒక 1 వీక్ 10 days ఆగిన క్యాబినెట్ పెట్టావా, ఆ మరుసటి రోజే క్యాబినెట్కి పిలిచావంట, ఆమోదం పెట్టి క్యాబినెట్లో పెట్టి నువ్వు ఆమోదం తెలిపావంట. అంటే ఎంత తొందరగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం ఎంత ప్రయారిటీ బేస్ మీద అనిపించాడు. ఏ కంపెనీ అలా వచ్చిందా, ఇది మాత్రం ఎందుకు వచ్చింది. సరే ఆ సెగి ఏం చెప్పింది, ఆ ఏదైతే 3 వాట్లు ఉన్నాయో అది ఏపీ ఇండియాలోనే మీరు మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పింది. మరి నువ్వేమనొచ్చు, ఎక్కువ మోతాదు నువ్వు కొంటున్నావు కాబట్టి అక్కడ రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో పెట్టడం కాదండి, మా ఏపీలో పెట్టే కనీసం అదన్నా నోరు తెచ్చి అడిగావా. ఆ ప్రాజెక్ట్ అని పెడితే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి కనీసం నువ్వు అదన్నా అడిగావంటే అది కూడా అడగల. అంటే నువ్వు ఏపీ ప్రజల గురించి ఏమీ ఆలోచించలా. అట్లీస్ట్ ఆ 3 వాటికి సంబంధించి ఇక్కడ తయారు చేస్తే ఎక్కడన్నా ఎంప్లాయ్మెంట్ వచ్చేది కదా, అది కూడా రాలా. సో ఇతను కమిషన్ కోసం కకృతిపడి అదంతా అగ్రిమెంట్లకు ఎంటర్ అయ్యాడు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ సర్వీసెస్ ఏముండవు, ఈ ఛార్జీలు ఏముండవు అని చెప్పి సెకి సంస్థే చెప్పింది, ఈ భారం ఏం రాష్ట్రం మీద అదే ఈ కొనుగోలు పైన పడదు అని కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై అదే ఈయన పెద్ద సత్య హరిశ్చంద్రుడు ఏం చెప్పంగా ప్రజలు నమ్ముతారు. అసలు పక్క రాష్ట్రంలో ₹1.90 జరుగుతుంటే ఈయన ₹2.50 కొనంటే అర్థం కాదు ఎంత స్కామ్ జరిగిందో, ఎంత స్కామ్ జరిగిందో అర్థం. అది గుజరాత్ కంటే ఎక్కువ వర్డ్స్ కొన్నావు కదా, 10 ఇంతలు 20 ఇంతలు నువ్వు కొన్నావు కదా, ఇంకా నీకు ఎక్కువ డిస్కౌంట్ రావాలి కదా. మరి ట్రాన్స్పోర్ట్ ఎందుకు కొనుదమ్మా, ఇప్పుడు అదే ఫ్రీగా వచ్చిందా, ఏదైనా లారీస్లో బస్సులో వేసుకొని ఎక్కించుకొని తీసుకొచ్చిందా, ట్రాన్స్పోర్ట్ కొను ఎక్కడ ఎందుకు ఉంటుందో ఉంటుంది. ఆల్మోస్ట్ యూనిట్కి వచ్చే ఎంత పడింది, ₹5 ₹6 పడింది భారం. మరి ఎవరు భరిస్తారు, ఈయనకే ఈయన తాడేపల్లిలో ఈయన కట్టాల్సి కరెంటు కడతాడు, కరెంటు ఎందుకు 1000 కోట్లు సంపాదించుకున్నాడు కానీ ఈయన కరెంటు బిల్లు కడతాడు. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి, ఇంకా ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కావచ్చు, రేపు రాబోయే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కావచ్చు, మేము భరించాలి అయ్యి ప్రజలపై. మేము అప్పుడు ఛార్జెస్ పెంచితే అప్పుడు మమ్మల్ని అంటారు వాళ్ళు, మీరు ఛార్జెస్ ఎందుకు పెంచారని. కానీ ఆ పాపం ఎవరిది, జగన్మోహన్ రెడ్డి గారిది ఆ పాపం. మరి దీనిపై కేంద్రం ఇంకా స్పందించలేదు, దీన్ని ఎలా చూడాలి సార్. కేంద్రం ఎందుకు స్పందించిద్దమ్మా, కేంద్రం ఎవరిది, అదాని ఏం చెప్తే కేంద్రం చేయడానికి అదే ఉంది కదా. అదాని కోసం రూల్స్ మార్చారు, అదాని అడిగారని చెప్పి ఎయిర్పోర్ట్ ఇచ్చావు, అదాని అడిగారని చెప్పి పోర్ట్స్ ఇచ్చావు, అదాని అని చెప్పి డిస్కామ్లు ఇచ్చావు, అదాని ఏమడిగా తెస్తున్నావు కదా. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చి ప్రయత్నిస్తారు, వాళ్ళు కేసు ఎందుకు పెడతారు. ఇంకా పవన్ అది కానుక రేపు ట్రంప్ రేపు మాప ప్రెసిడెంట్ అవుతున్నాడు కదా, అయినంతరంగా నాకు తెలిసి మోదీ లేదు ఈ ఇష్యూని సాల్వ్ చేయండి లేదా మాకు ఇబ్బంది పడుతుందని చెప్పి ఫోన్ చేసి అడిగితే అడగవచ్చు. ఇతను వాళ్ళిద్దరి మధ్య అంత క్లోజ్నెస్ ఉంది. ఇండైరెక్ట్ ఫండర్ ఎవరు, బీజేపీకి ఇండైరెక్ట్ ఫండర్ ఎవరు, అదానియే కదా. మరి ఎందుకు యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు. ఇంకా మన షర్మిల గారిని చూసినట్లయితే ఆమె గవర్నర్ని కలిసి కూడా ఇది సెకి వ్యవహారం ఏముందో దీనిపైన విచారణ జరిపించాలంటూ కోరారు. అలాగే ఈ ప్రెస్ మీట్ గురించి మా అన్నకు ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వాలి ఆయన అలాగా. యాక్చువల్గా మీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏం చేస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, నన్ను పొగడండి, నాకు సన్మానం చేయండి, నాకు చాక్లెట్లు తీసుకురండి, నాకు బిస్కెట్లు తీసుకురండి, నాకు డైరీ మిల్క్ చాక్లెట్లు ఇవ్వండి, ఇలా బయటకు చెప్తున్నాడు కదా. సన్మానం నిజంగా చేయాలి. ఎందుకు, రాష్ట్రాన్ని ముంచి ఒక్క లెటర్తోను నువ్వు, ఒక్క జీవోతోను, ఒక్క ఇదితోను నువ్వు 1700 కోట్లు సంపాదించాడు. ఎంత టాలెంటెడ్ పర్సన్ నువ్వు, నీకు ఎంత బాగా సన్మానం చేయాలి. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుందంటే, ఆస్కర్ అవార్డులు ఏమి ఉంటాయి కదమ్మా, అలా కమల్ హాసన్ వీళ్ళు వాళ్ళకి ఇస్తుంటారు ఏఎన్ఆర్ అవార్డ్స్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అవార్డు అని చెప్పి ఒక అవార్డు రాష్ట్రంలో పెట్టాలి. ఏ రాజకీయ నాయకులైనా శుద్ధపోసం మాట్లాడే ప్రతి ఒక్కరికి జగనన్న అవార్డులు అని చెప్పి ఆ అవార్డు కూడా ఇవ్వాలి. అలా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఇది చేసుకోవాలి. లేకపోతే ఆయన నోరు తెస్తే అబద్ధాలు తెప్పించే ఉందండి. ఇంకా ఆయన సన్మానం ఎందుకు చేస్తారు, సన్మానం ఇంకా. థ్యాంక్ యూ సార్. నమస్తే.